This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Four Sides TV. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ములుగు జిల్లాలోని మేడారం అడవుల్లో భారీ విపత్తు సంభవించింది. తాడువాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు ఒక్కసారిగా నేలకొరిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50,000కు పైగా మహావృక్షాలు భారీ శబ్దంతో నేలకొరిగాయి. ఎప్పుడూ లేని విధంగా భారీ గాలులు ఎందుకు వచ్చాయి? చెట్లు ఎందుకు నేలకొరిగాయి? అటవీ శాఖ అధికారులు దీనిపై ఏమంటున్నారు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దట్టమైన అడవి ప్రాంతం ఏంటంటే తాడవాయి మండలం. తాడవాయి మండలంకు మేడారం జాతీయ రహదారికి మధ్యలో ఉన్నాం మనం. సుమారు తాడవాయి మండలం కేంద్రం నుంచి వెళ్ళి మేడారం వెళ్ళే మధ్యలో 8 కిలోమీటర్ల దూరంలో ఆగస్టు 31 రాత్రి 6:30 నుంచి వెళ్ళి 8:30 వరకు అసలు ఏం జరిగింది? జాతీయ రహదారిపై సుమారు 80 నుంచి 100 సంవత్సరాల వయసు గల చెట్లు మొత్తం కుప్పగూలిపాయి. ఒకటిగా రెండు కాదు, సుమారు 200 హెక్టార్లలో ఈ చెట్లు పడిపోవడం జరిగింది. ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా ఎక్కడ చోటు చేసుకోలేదు, కానీ అది ములుగు జిల్లాలో ఈ చోటు చేసుకోవడం చాలా వింతగా అనుకోవచ్చు. ఏదేమైనా మన కళ్ళ ముందు చూసుకోవచ్చు, మన విజువల్ చూపిస్తూనే ఉన్నాము. మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. సుమారు ఒకటిగా రెండు కాదు, 80 నుండి 100 సంవత్సరాల వయసు ఉన్న చెట్లు మొత్తం నేల కొరికాయి. ఒక మొక్క పెంచాలంటే, ఆ మొక్క పెంచి పెద్ద చేయాలంటే చాలా కష్టపడతాం. అటువంటిది దండకారంలో ఉన్న ఈ మొక్కలు మాత్రం ఈరోజు మూలగపడ్డాయి. అసలు ఏం జరిగింది? ఆ రాత్రి ఏం జరుగుతాయి? సుమారు 200 హెక్టార్లలో ఉన్న ఈ చెట్లు మొదలు నేలగాలాయి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఫోర్ సైడ్స్ టీవీ. ములుగు జిల్లాలోని అడవుల్లో సంభవించిన భారీ సుడిగాలుల కారణంగా 50,000 నుంచి 70,000 వరకు చెట్లు నేలకొరిగాయని అటవీ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ సుడిగాలుల విపత్తు మేడారం మార్గం అటవీ ప్రాంతంతో పాటు దొడ్ల, మోట్లగూడెం అటవీ ప్రాంతంలో సైతం చెట్లు నేలకొరిగాయి. ఈదురుగాలులు, వర్ష బీభత్సానికి సుమారు 500 ఎకరాల్లో అడవి ధ్వంసమైంది. అసలు ఏం జరిగింది? నిజంగానే ఇటువంటి గాలివాన వచ్చేసి చెట్లు పడిపోయా, లేక మరేమైనా జరిగాయా? ఎవరిని అడిగినా అంత చిక్కని సమాధానం ఏం తెలియట్లేదు. అయితే సుమారు ఇక్కడ అధికారులు మాత్రం 80,000 నుండి 1,00,000 వరకు మొక్కలు పడిపోయాయని చెప్తున్నారు. ఈ మొక్కలను మొత్తం గణనించడానికి మాత్రం అటవీ శాఖ సిబ్బంది మొత్తం మనకు కనబడుతూనే ఉన్నారు. సుమారు ఒక 1000 మంది అటవీ శాఖ సిబ్బంది వీడికి వచ్చేసి ఎటువంటి చెట్లు పడిపోయాయి, ఈ చెట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మనం చూసుకోవచ్చు ఇవన్నీ మొత్తం చెట్లే. అయితే దీంట్లో కొన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు కూడా వాళ్ళ పేర్లు చెప్పబడింది. అయితే నల్లమద్ది అనేది దండకారణంలో ఒక పేరుగాంచిన పేరు. ఈ నల్లమద్ది, ఇప్ప, తిరుమాని, పెద్దంగి, సోమి, దుద్దిగ, తర్వాత దుంపిడి, బండారి, ఇలా మొత్తం 9 రకాల చెట్లు ఆ రోజు నేలకొరిగాయి. ఇందులో మనం చూసుకుంటే మాత్రం మెయిన్గా అంటే ప్రాముఖ్యతగా చూసుకుంటే పెద్దగి అనే చెట్టు కూడా చాలా ప్రాముఖ్యత చెట్టు. ఈ చెట్టు ద్వారా అంటే ఈ కర్రతోటి ఇళ్లలో సామాగ్రి ఏర్పాటు చేసుకోవడం కానీ మిగతా ఫర్నిచర్ ఏర్పాటుకు ఈ చెట్టును బాగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇప్ప చెట్టు అంటే ఆదివాసులు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ ఇప్ప పువ్వుకు వచ్చే ఆ ఇప్ప పువ్వుని సేకరించి వాళ్ళు ఇప్ప గింజలతోటి నూనె చేయడము, అలా ఇప్ప పువ్వుతోటి కొంత వేరే విధంగా వాడుకోవడం జరుగుతుంది. అంటే కొంత పేరు ప్రఖ్యాతంగా చెట్లు, అలాగే ఖరీదైన మొక్కలు సైతం, ఖరీదైన చెట్లు సైతం ఆ రోజు జరిగిన ఈ గాలివానకు కానీ, అలాగే అధికారులు చెప్తున్న కొత్త పేరుతో ఉన్న పేరు టర్నోడా లాంటి పేరుతో సహా మాత్రం నేల కొరిగింది. ఏదేమైనా మాత్రం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ కళ్ళ ముందు కనబడుతున్న చెట్లు ఏదైనా చూసుకున్న మాత్రం సుమారు 80 నుండి 100 సంవత్సరాల వయసుకున్న చెట్లు మొత్తం నేల కొరిగిపోయాయి. ఈ విపత్తులో నల్లమద్ది, తెల్లమద్ది, బూర్గు, బండారు, ఇప్ప, నేరేడు, మారేడు, పెద్దేగితో పాటు అనేక రకాల చెట్లు నేలకూలడంతో పాటు అడవి మొత్తం ధ్వంసమైంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ధ్వంసమైన ప్రాంతాల్లో సుమారు 200 మంది అటవీ శాఖ సిబ్బంది చెట్ల గణాంకాలు చూసే పనిలో నిమగ్నమయ్యారు. వారి గణాంకాల్లో చెట్ల ఎత్తు, లావు, ఏ రకమైన చెట్లు, ఎన్ని సంవత్సరాల వయసు కలిగినవి, వేర్లతో నేలకూలడం, విరగడం లాంటివి పరిగణలోకి తీసుకున్నారు. కూలిన ప్రదేశంలో
క్షేత్రంలో భూమి ఏ విధంగా ఉందనే ప్రాతిపదికన గణాంకాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5న ప్రారంభమైన గ్రౌండ్ లెవెల్ విచారణ వారం రోజుల నుండి 10 రోజులు పట్టవచ్చని ములుగు డిఎఫ్ఓ జాదవ్ తెలిపారు. సో ప్రెసెంట్లీ ఆల్ టీమ్స్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఎన్యూమరేషన్ అంటే ప్రతి ఒక్క చెట్టు దగ్గర వెళ్ళి నంబరింగ్ ఇచ్చేసాలి. నంబరింగ్తో సహా అది నోట్ డౌన్ చేయాలి. అండ్ దెన్ టైప్ ఆఫ్ డ్యామేజ్ కూడా నోట్ డౌన్ చేయాలి. వెదర్ ఇట్ హ్యాస్ బీన్ అప్రూటెడ్, వెదర్ ఇట్ హ్యాస్ బీన్ బ్రోకన్, వెదర్ ఇట్ ఈస్ స్టిల్ స్టాండింగ్, అండ్ వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ద ట్రీ, గర్త్ ఆఫ్ ట్రీ, సర్కంఫరెన్స్ ఆఫ్ ట్రీ. దీంతో వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్తో దెన్ వాట్ ఈస్ ది డ్యామేజ్ వాల్యూ అది తెలుస్తుంది. సో ఇది ప్రాసెస్ జరుగుతుంది. సిన్స్ 31st 2 to 3 days బ్యాక్ వరకు చాలా హెవీ వర్షం వచ్చింది ములుగులో. మొన్న నుంచి వర్షం తగ్గిపోయింది. సో ఈ ప్రాసెస్ కొంచెం స్పీడప్ అయింది. సో ఐ థింక్ ఇన్ అనదర్ 1 week or 10 days or సంథింగ్ ఈ అన్ని ప్రాసెస్ అయిపోతుంది. దెన్ కరెక్ట్ పిక్చర్ తెలుస్తుంది వాట్ ఈస్ ది యాక్చువల్ డ్యామేజ్ వాల్యూ. ఒక 7 to 10 daysలో కంప్లీట్ చేయాలి, అది నా ఆలోచన. విదిన్ 7 to 10 days ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్, బికాజ్ అది చాలా పెద్ద ఏరియా ఉంది. టు గో ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్. ఆ రోజు నేను కూడా దోడ్లా నుంచి స్టార్ట్ చేశాను, తాడవై వరకు వచ్చాము. ఆల్మోస్ట్ 15 to 18 kilometers. నాకు ఓన్లీ ఒక 4 to 5 hours పడింది. సో హ్యూమన్లీ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాస్క్. And forest department staff continuously, Mottam district staff, 9 range staff are continuously deployed in that region only. అయితే ఇంతటి విపత్తులో ఒక్క జంతువు కూడా మృతి చెందలేదు. దీంతో వివిధ రకాల వన్యప్రాణులు ఎత్తైన ప్రాంతాలకు లేదా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ధ్వంసమైన అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ RMO డోబ్రియల్ పర్యటించారు. స్థానిక వాతావరణ పరిస్థితులు ఇందుకు కారణంగా అంచనా వేస్తున్నామని చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో మేఘాలు దగ్గరకు వచ్చి క్లౌడ్ బరస్ట్ అయ్యి భారీ గాలులు, వర్షం వచ్చి ఇలాంటి విపత్తు జరుగుతుందని ఆయన అన్నారు. దేవుడు పోయి పెద్దగాలి మొత్తమే కూడా పీకిన గాలి మొత్తం చిన్న పొడ్ల కూడా లేదు, పొరక కూడా. చెట్టు ఉన్నది, అన్ని పేరు చెట్టు ఉన్నది. పెద్ద మొత్తం కింద పడిన చెట్టు. రోజుపోతాడు ఇవాళ తప్పుకున్నాడు. నిన్న పోయి జిబ్బుతోటి ఆ చెట్టు ఉంటుంది, బుడిగి చెట్టు ఉన్నది, మద్దు చెట్టు ఉంటుంది, విప్ప చెట్టు ఉంటుంది, పూయ చెట్టు ఉంటుంది, అన్ని చెట్టు ఉంటుంది. ఇప్పుడు పోయినాక కిందకి పట్టుకున్నది డోర్కి పోయింది. ఇక్కడ కూడా ఒక రోజు ఇట్లా పోయింది ఇట్లా ఇక పారటోడి ఉన్నాడు, ఇట్లా దాని ఇట్లా పోయింది, ఇట్లా తిరుగుకొని పోయింది. అయితే అన్నాలు తిన్నారు జనాలంతా. తిన్న తర్వాత ఏమైందంటే ఇక అన్నాలు తిన్న తర్వాత పండుకుంటారు కదా పనికి పోయేటారు. ఆ టయానికి ఏం చేసిందంటే వర్షం వచ్చింది. ఇదే వర్షం కాదా అని చెప్పని వీళ్ళు అనుకున్నారు. మెల్లె గుడుగుడు అన్నది అని ఇళ్ళలో జోర్సుడు, పెంకలను బయటికి పారేసాడు. ఏం లేదు ఇక కట్టుకున్న బట్టలతోటి ఏ ఇంటికి పోతావు, అన్ని ఇండ్లు అట్టనైనాయి. అట్టనైనాక ఏం చేసింది, ఆగు ఫుల్గా పడ్డది. ఇటు ఆగే అటు ఒర్రా. ఇక చూసుకో కడల పంట ఉన్న వాళ్ళు ఏం చేసిండ్లంటే లాస్ట్కి వచ్చే వరకు ఒకవేళ ఇంకా ఎక్కువ అయితే చచ్చిపోతామేమో అని ఆ గంగలమ్మకు మొక్కి పసుపు కుంకు అని లేచిన తర్వాత వర్షం తగ్గింది. ఈ గుడుగుడు అన్నది మాత్రం ఇది తగ్గింది. కరెంటు పోల్లు ఇరిగినాయి, ఇంట్లో పెంకలు పోయినాయి. ఆనందం ఆ రాత్రి నిద్రలు పోకుండా అట్లాగనే నిలబడిపోయినాం. గాలి బాగా వచ్చేటప్పుడు సౌండ్ వచ్చింది. బాగా సౌండ్ అంటే ఏం సౌండ్ లేదు, గదే గుడుగుడు అంతే, ఎక్కువ శాఖం ఏం లేదు. ఇప్పుడు మీకు సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి. మీ 70 సంవత్సరాల అనుభవం ఎప్పుడైనా చూసారు ఎటువంటి గాలి? నేను పుట్టింది ఇన్ని సంవత్సరాలు బతికింది ఇక్కడనే, కానీ అది పక్క ఊర్లే చూడలేదు, మన ఊళ్ళో చూడలేదు, ఏ ఊళ్ళో కూడా చూడలేదు. ఎట్లా మామూలు ఎట్లా పడిపోయినాయి చెట్లు? మొత్తం ఎంత దూరం నుంచి పడిపోయినాయి చెట్లు? అటు నుండి వచ్చింది, ఈ మేడారంకై నుండి వచ్చింది. అది అక్కడ కూడా ఒక్కొక్క కాడ గుడి తిరిగిన కాడ 5-5 ఎకరాల భూమిని కూడా ఇరిగినాయి అట. మళ్ళీ తర్వాత కూలినాయి మళ్ళీ భూమి బలం లేని కూలినాయి.
ఇక గట్టితనంగా ఉన్నాయని మొత్తం శివర్లన్నీ ఇరిగినాయి. ఈడ కూడా పోళ్ళు ఇరిగిపోయినాయి, చెట్లు ఇరిగిపోయినాయి. ఒక ఈ పక్క మామూలుగానే ఆ పక్క మొత్తం పడిపోయినాయి. గంటకు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలివాన బీభత్సానికే చెట్లు కూలిపోతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. కొండపర్తి గ్రామ ప్రజలు తీవ్ర గాలులు వర్షం వచ్చినట్లు చెబుతున్నారు. భారీ గాలి వర్షంతో అడవిలో చెట్లు విరిగితే భీకర శబ్దాలు వచ్చాయని గ్రామస్తులు చెప్పారు. ఇళ్లలో ఒకరినొకరు పట్టుకొని నిలబడ్డామని చెప్పారు. భీకరమైన గాలి గ్రామం పక్క నుండి వెళ్ళిందన్నారు. అధికారులు మాత్రం ఏదో కొత్త పేర్లు చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్పిన దాన్ని చూసుకుంటే మాత్రం ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఎంతమైనా టర్నోడో వచ్చినా కూడా చెట్టు ఏళ్లతో సహా పిగిలించుకుపోయినప్పుడు దానికి 5 మీటర్ల దూరం ఉన్న రోడ్డు కానీ వేరే దానికి చిన్న కూడా ఏం ప్రమాదం చోటు తెలుసుకోలేదు. కానీ చెట్లు మాత్రమే కుప్పకూలిపోయాయి. ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే. ఏదైనా ఇప్పటికైనా అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు మొత్తం గట్టి పార్టీగా అంటే అసలు ఏం జరిగిందనేవి లోతుగా వెళ్ళి దీనికి నష్టం వాడిన కారణం ఏంటి తెలుసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం అంటే భావితరాలకు అడవి సంపద ఈ విధంగా ఉండేది అని చూపించాలి తప్ప ఇది లేకుండా మాత్రం మా అడవి మనుగడ మొత్తం ఆరిపోయే పరిస్థితి నెలకొంది. మేము బాల్తూ సుధాకర్, 4 టీవీ, వరంగల్.